తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎంకే ఫంక్షన్ హాల్లోని బీఏఎంసీఎఫ్ క్లస్టర్ కన్వెన్షన్ 2026 సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఎస్సీ కమిషనర్ డైరెక్టర్ శ్రీపతి బాబు, ప్రముఖ న్యాయవాది గంగా ప్రసాద్, విశ్రాంత మరియు ప్రస్తుత ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, గురవయ్య, బందిలి మోహన్, మురళి మరియు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, బీఏఎంసీఎఫ్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఏఎంసీఎఫ్ గురించి మాట్లాడుతూ ఈ బీఏఎంసీఎఫ్ సంస్థ ఏ ఒక్క కులానికి చెందింది కాదని, ఈ సంస్థలో అనేక కులాల వారు సభ్యులుగా ఉన్నారని, గతంలో అనేక అగ్రవర్ణాల సంస్థలలో సభ్యత్వం వారికే ఉండేదని, అప్పుడు పుట్టుకు వచ్చింది ఈ సంస్థ. ఇందులో అనేక సంస్థలకు సంబంధించిన కులాలు దేశం మొత్తంగా సభ్యులుగా ఉన్నారని ఈ సందర్భంగా వారు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు బ్రాంచ్లు కలిగి ఉంది. ఇంకా చాలా secular, democratic, republic, and to secure expression, belief, faith and worship, equality of status. ఒక 5 సంవత్సరాలు ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ చదివినటువంటి ఆ నలుగురు గొప్ప వ్యక్తులు మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళు ఒక 5 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత 1978లో దాన్ని స్థాపించడం జరిగింది. It is a national organization only after communism 1917 and RSS 1925, Congress in 1885. BAMS of తప్ప ఇప్పుడు ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885 కానీ ఈ కమ్యూనిస్టులు 1917లో ఇండియాలోకి కమ్యూనిస్ట్ వచ్చింది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ లేకి 1944 కనుక జరిగింది. వీళ్ళంతా ఒకే బ్యాచ్, ఒకే బ్రాహ్మణికల్ ఫోర్సెస్ ఈ 3 సంస్థల్ని స్థాపించడం జరిగింది. అప్పటికి మనకున్న సంస్థ ఏకైక సంస్థ సత్యశోధక్ సమాజ్. దానిని 1883లో రాష్ట్ర జ్యోతిబా ఫులే గారు ప్రారంభించడం జరిగింది. అంటే వాళ్ళకి అప్పటికే ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం ఎన్ని ఉన్నప్పటికీ వాళ్ళు ఐక్యంగానే పనిచేస్తున్నారు. సంస్థలు వేరైనప్పటికీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోను, కమ్యూనిస్టుల్లోను, 2 కమ్యూనిస్టుల్లోను, ఆర్ఎస్ఎస్ లోను ఒకే బ్రాహ్మణికల్ ఫోర్సెస్ అటు ఇటు మారుతూ ఉంటారు. BAMS of runs movement with the people of మూల నివాసి సమాజం ఉంది. అంటే మనం ఇప్పుడు అనుకుంటాం 80% ఉంటాము లేదా 85 ఉంటాం అని అనుకుంటున్నాం కదా. కేవలం BAMS అందరి చేత ఇది అందరిది అని చెప్పదు. BAMS ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు క్లియర్ గా వారి నుండి మతం మార్చుకున్నటువంటి మూల నివాసి మెంబర్లకు కలిగి ఉంటారు దీంట్లో. అంతే తప్ప ఎవరికంటే వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వదు. క్లియర్ కట్ గా BAMS మూల నివాసి మెంబర్స్ యొక్క సంఘం, ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ఏ బ్రాడ్ బేస్డ్ ఆర్గనైజేషన్, విశాల దృక్పథం కలిగిన ఆర్గనైజేషన్. విశాల దృక్పథం అంటే ఇట్ ట్రైస్ టు యునైట్ 6,783 casts throughout the country. 6,783 కులాలుగా విడిపోయినటువంటి ఈ మూల నివాసులను, ఈ ద్రవిడ పీపుల్ను ఇది యునైట్ చేసేదానికి పనిచేస్తుంది. కాబట్టి ఇది ఏ ఒక్క కులానికో రెప్రజెంట్ చేసేది కాదు. కాబట్టి ఇది బ్రాడ్ బేస్డ్ అయింది.